హలో నమస్తే, వెల్కమ్ టు నవ చైతన్యం న్యూస్. నేను మీ సురేష్. మార్నింగ్ న్యూస్లో వివిధ పత్రికల్లో వచ్చినటువంటి చాలా ముఖ్యమైన వార్తలను ఇప్పుడు మనం చూద్దాం. కేవలం 11 నుంచి 12 నిమిషాల వ్యవధిలో 3-4 పత్రికల్లో ఏ పేపర్ ఎలాంటి వార్తలు ఎలా రాశారు, వాటి వెనకాల నిజాలేంటి అనేది మనం చూద్దాం. వార్తల్లోకి వెళ్ళబోయే ముందు ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మన వార్తలు మీకు ముందుగా నోటిఫికేషన్కి వస్తాయి. ఇక ఇరాన్కి, అమెరికాకి, అలాగే ఇజ్రాయెల్కి మధ్య యుద్ధం జరగడం మనం చూస్తూనే ఉన్నాం. 40 రోజులు దాటిపోయింది. ఇప్పటి వరకు కూడా అక్కడ పూర్తిగా ఆ యుద్ధ విరమణ అనేది జరగలేదు. 2 వారాల పాటు కాల్పులకు విరమణ అయితే ప్రకటించుకొని పాకిస్తాన్లో చర్చలు జరపడం జరిగింది. ఆ చర్చల ఫలితంగా కొంతమేరకు సఖ్యతకు వచ్చినట్లుగా ఉంది. అయితే ఈరోజు బుధవారం ఉదయానికి ఆ చర్చలు కూడా అయిపోయినాయి. 2 వారాల కాల్పుల ఒప్పందం అనేది అయిపోయింది. ఈరోజు తిరిగి చర్చలు జరగనుంది ఇంకా మిగిలిన అంశాలపై. మరి ఇంకా దానిపైన ఒక క్లారిటీ అయితే రాలేదు. అమెరికా తన స్టైల్లో ఇంకా వార్నింగ్లు ఇస్తూనే ఉంది. ఇరాన్ పని అయిపోయింది, ఇక దాన్ని మేము తుడిచిపెట్టేస్తాం, వాళ్ళని ఆర్థికంగా నష్టపోయేలా చేస్తాం, మా సైనిక బలం సిద్ధంగా ఉంది అంటూ ఎప్పట్లాగానే గాంభీర్యాలు పలుకుతూనే ఉంది. ఇరాన్ కూడా ఎక్కడా కూడా తగ్గట్లేదు. మీరు ఎంత చేసినా మేమైతే వెనక్కి తగ్గం, మా డిమాండ్స్ మావే, చర్చలకు వచ్చి సామరస్యంగా మాట్లాడుకుందాం, లేదా సమరానికి దిగుదామంటే దిగుదాం అన్నట్టుగానే ఇరాన్ కూడా ప్రవర్తిస్తూ ఉంది. సో ఇంకా అయితే ఒక కొలిక్ అయితే రాలేదు. చూడండి, రణమా విరమణ, అమెరికా ఇరాన్ దారిటు మలివిడత చర్చలపై తొలగని సందిగ్ధత. నేడు ఇస్లామాబాద్ చేరుకోనున్న వాన్స్ అలాగే గాలిబాఫ్ సంప్రదింపులపై టెహ్రాన్ స్పందన కోసం ఎదురు చూస్తున్నామన్న పాకిస్తాన్. చర్చలు జరుగుతాయని ట్రంప్ విశ్వాసం, దాడులకు తమ సైన్యం ఉబిళ్ళూరుతుందని వెల్లడించారు. చూడండి, బెదిరింపులకు లొంగం, సరికొత్త షాకులు ఇస్తామన్న ఇరాన్. చూడండి, ఎక్కడా కూడా ఇరాన్ ఎక్కడా తగ్గట్లేదు. చర్చలపై తుది నిర్ణయం తీసుకోలేదని స్పష్టీకరణ. అమెరికా ఇరాన్ శాంతి చర్చలపై ఉత్కంఠకు తెరపడటం లేదు. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా వాటి మధ్య జరగాల్సినటువంటి మలివిడత సంప్రదింపులపై స్పష్టత రాలేదు. 2 వారాల కాల్పుల విరమణ ఒప్పందం బుధవారం ఉదయానికి ముగుస్తుండటంతో మంగళవారం 2 చర్చలు జరుగుతాయని చాలామంది ఊహించినా అవి సాకారం కాలేదు. వాషింగ్టన్, టెహ్రాన్ ప్రతినిధులు ఇస్లామాబాద్కు రానే లేదు. దీంతో పశ్చిమాసియాలో ఎప్పుడు ఏం జరుగుతుందన్న ఆందోళన నెలకొంది. 2వ దఫా చర్చలు జరుగుతాయని విశ్వాసం వ్యక్తం చేస్తూనే ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తీవ్రస్థాయి హెచ్చరికలు జారీ చేశారు. తమతో ఒప్పందం కుదుర్చుకోకపోతే ఆ దేశంపై బాంబుల వర్షం కురిపిస్తామని పునరుద్ఘాటించారు. కాల్పుల విరమణ గడువును పొడిగించాలనుకోవటం లేదని తెలిపారు. ఆయన హెచ్చరికలపై ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాగూర్ గలిపోవ్ ధీటుగా స్పందించారు. ట్రంప్ బెదిరింపులకు తాము తొలగ్గబోమన్నారు. చూడండి, అమెరికా తన నైజాన్ని ప్రదర్శిస్తూనే ఉంది, కానీ ఇరాన్ కూడా తన కాన్ఫిడెంట్ని, విశ్వసనీయతను ఎక్కడా కూడా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా యుద్ధానికి మేము సై అంటూనే ఉంది. చూద్దాం మరి ఈరోజు చర్చలు జరుగుతాయా ఏంటి అనేది. ఇక అలాగే మోదీపై కార్గే తీవ్ర వ్యాఖ్యలు అయితే చేశారు. ఆయన్ని ఉగ్రవాది అంటూ కూడా విమర్శలు చేశారు. ఎందుకు చేశారు చూద్దాం. ప్రధాని టెర్రరైజ్ చేస్తున్నారనమే ఉద్దేశమని ఆయన వివరణ కూడా ఇచ్చారు. క్షమాపణలు చెప్పాలని భాజపా డిమాండ్ చేసింది. ఇక బాణసంచ తయారీలో పేలుడు, కేరళలో 13 మంది మృతి. రేపే పోలింగ్ తమిళనాడులో, అలాగే బెంగాల్లో తొలి విడతకు కూడా సిద్ధం చేయబోతున్నారు ఎన్నికలు. మత విచారాలపై కోర్టు విచారణ జరపవచ్చు. శబరిమల కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు వివిధ దేవాలయాల్లోకి మహిళలకి ప్రవేశం లేదు కదా, దానికి సంబంధించినటువంటి అంశం గురించి ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఒక పొలిటికల్ వార్త చాలా తీవ్రంగా చర్చ జరిగేటువంటి అంశం గురించింది. నిన్న మన ఐఎన్పిఆర్ మినిస్టర్ పార్థసారథి గారు నిన్న మీడియా సమావేశం ఏర్పాటు చేసి వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. చూద్దాం ఒకసారి. రాత్రి హత్యలు, తెల్లవారాక శవాల దగ్గర మొసల కన్నీళ్ళు, ఇది వైకాపా నైజమాట. హత్య రాజకీయాలకు అంటాక జగన్ పార్టీ, వారి రక్త చరిత్రలో నాడు వివేక, నేడు పెద్ద దస్తగిరి బలి. ఎంపీ అవినాష్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డికి దస్తగిరి ఆప్తమిత్రుడు. ఆయన వద్ద లభించిన పత్రాలే వైకాపా అగ్రనేతల బినామీ వ్యవహారాలకు నిదర్శనం. గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి. అంటే ఈ నెల 6వ తారీఖున పెద్ద దస్తగిరి అతన్ని కడపలో అత్యంత దారుణంగా నిమ్స్ ఆసుపత్రిలో హత్య చేయడం జరిగింది. సో ఆ హత్యని కడప మాజీ డిప్యూటీ మేయర్, అలాగే ఉప డిప్యూటీ మేయర్ వీళ్ళిద్దరూ కూడా ఆ డెడ్ బాడీని
వాళ్ళకి సన్నిహితుడే కాబట్టి వెళ్ళి చూడడం జరిగింది. సార్ తర్వాత పోలీస్ ఎంక్వైరీలో వాళ్ళే ఈ హత్య చేశారని తేలడంతో వాళ్ళు పరారీలో ఉన్నారు. సో ఇక అస్త్రం దొరికింది కాబట్టి తెలుగుదేశం పార్టీ మంత్రులందరూ కూడా దీనిపైన మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు పార్థసారథి గారు మాట్లాడిన మాటలను మనం చూసాం కదా. వైకాపా నైజం ఏంటంటే నైజం ఏంటయ్యా అని ఏం చెప్తున్నారంటే, రాత్రి హత్యలు చేస్తారంటే తెల్లారాక సవాల దగ్గర ముసలి కన్నీళ్ళు గారుస్తారట. ఒక ప్రజలకు వచ్చే సందేహం ఏంటయ్యా అంటే ఈ వార్త చదవగానే, మరి రాత్రిలో హత్య చేసి తెల్లవారిన తర్వాత ఆ పరామర్శలు చేసే పార్టీలోకి మీరు ఎందుకు 2019లో చేరారు? అంతకుముందు ఎందుకు పార్టీలోకి వచ్చి 2019లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు అని చెప్పి ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. అంటే రాజకీయాల నాయకుల్లో సహజంగా ఉండే శైలి ఏంటంటే, ఈ పార్టీలో ఉన్నని చెప్పి ఈ నాయకులు ఆకాశానికి ఎత్తుతారు, పక్క నాయకులు అపోజిషన్ పార్టీ మీద తీవ్ర విమర్శలు గుప్పిస్తారు. మళ్ళీ ఈ పార్టీలోకి రాగానే ఈ పార్టీ నాయకుడు దేవుడు అవుతారు, ఆ పార్టీ నాయకుడు దెయ్యం అవుతాడు. సో అది మన రాజకీయ నాయకుల నైజం. నిజంగా వైకాపా అలాంటి రాజకీయం అయితే, వివేకానంద రెడ్డిని హత్య చేసింది జగనే అయితే, ఈ పార్టీకి తెలుగుదేశం పార్టీ కేంద్రం సహకారంతో ఎప్పుడో అరెస్ట్ చేయించేది. మరి ఎందుకు చేయించలేకపోతుంది? ఇక్కడ ప్రజల్లో రగులుతున్నటువంటి చర్చ ఇదే. ఇది ఆరోపణలకే పరిమితం అవుతుంది తప్ప ముందుకెళ్తలా. గతంలో 2014లో తెలుగుదేశం పార్టీ అప్పుడు కూటమి అధికారంలోనే ఉంది, ఇప్పుడు కూడా కూటమి అధికారంలో ఉంది. సరే జగన్ అంటే ఏమైనా గతంలో బాబాయ్ హత్య కేసులో రాజీ పడి కేంద్రంతో అందుకే అభివృద్ధి చేయట్లేదని చెప్పారు. మరి ఇప్పుడు మీరు కేంద్రంతో మంచి సన్నిహిత సంబంధాల్లో పొత్తులో ఉన్నారు కదా, ఇప్పుడు ఎందుకు నిరూపించలేకపోతున్నారని ప్రజలు చెప్తున్నారు. ఇక వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు బరితెగింపు, దళిత యువకుడి హత్య కేసు నుంచి తప్పించుకునేందుకు కుట్ర, అబద్ధపు సాక్ష్యం చెప్పాలంటూ సాక్షులకు డబ్బులు ఎరగా వేస్తున్నారట. అడ్వాన్స్గా 4 లక్ష చొప్పున అందజేత, బయటకు చెప్తే చంపేస్తామని, మృతదేహాలను కనిపించకుండా చేస్తామని బెదిరింపులు. అనంతబాబు సహా మరికొందరిపై కేసు, పరారీలో ఎమ్మెల్సీ, గుట్టురట్టు చేసిన పోలీసులు. హత్య చేయటం ఎందుకు, తిప్పలు పడడం ఎందుకు? అలాగే దక్షిణాదికి కాంగ్రెస్ డిఎంకే ద్రోహం, మహిళా రిజర్వేషన్ డీలిమిటేషన్ బిల్లుల్ని అడ్డుకున్నారు. తమిళనాడులో అభివృద్ధి శాంతి భద్రతలు లేవు, ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం ఎన్డీఏనే. తమిళనాడు ప్రచార సభలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే కొంతమంది మంత్రులు ఎమ్మెల్యేలు కూడా తమిళనాడు ప్రచారానికి వెళ్ళారు. అక్కడ డిఎంకేని దుయ్యబడుతున్నారు. ఇక సాక్షి చూద్దాం. సాక్షిలో బ్యానర్ వార్తగా వీళ్ళు ఒక గ్రౌండ్ రిపోర్ట్తో వార్తనేశారు. లేపాక్షి భూములకు సంబంధించినటువంటి వార్త ప్రధానంగా ఉంది. ముఖ్య నేత సూత్రధారి, బినామీలు పాత్రధారులు, లేపాక్షిని లేపేద్దాం. 10,000 కోట్ల విలువైన 8,844 ఎకరాల లేపాక్షి నాలెడ్జ్ హబ్ భూములపై గురి, వాటిని కాజేసేందుకు తన బినామీలను రంగంలోకి దించిన ముఖ్యనేత అంటూ ఒక గ్రౌండ్ రిపోర్ట్ వార్తనైతే రాశారు. ముఖ్య నేతలకు అత్యంత సన్నిహితుడైన బిఎస్ఆర్ ఇన్ఫ్రా అధినేత బొలుసు శ్రీనివాసరావు తెరపైకి. అలాగే ఆ భూములను నయానా భయాన గుప్పిట పట్టే కుట్రలు వేగవంతం చేస్తున్నారట. ఈడీ అటాచ్మెంట్లో ఉన్న 1,000 కోట్లు విలువైన ఆస్తిని స్వాధీనం చేసుకునే కుట్ర. ఎన్సిఎల్టీ నుంచి వేలంలో దక్కించుకున్న వారు వాటిని బలుసుకు విక్రయించేలా ఉన్నత స్థాయిలో తీవ్ర ఒత్తిళ్లు. నేడో రేపో ఒప్పందానికి యత్నాలు. రాజధాని సాగునీటి ప్రాజెక్టులో 8,312 కోట్ల విలువైన పన్నులు బీఎస్ఆర్ ఇన్ఫ్రా అప్కెంత. మొబిలైజేషన్ అడ్వాన్సుల రూపంలో 830 కోట్లు బీఎస్ఆర్కి చెల్లింపులు. ఆ నిధులతో లేపాక్షి భూములకు హస్తగతం చేసుకునే దిశగా ముఖ్య నేత వడివడిగా అడుగులు. అధికారంలోకి రాగానే తనకు సన్నిహితుడైన సెల్కాన్ అధినేత గురుస్వామి నాయుడు ద్వారా ప్రణాళికకు వ్యూహరచన అమలు అంటూ వీళ్ళు లేపాక్షి భూములపై వార్తనైతే ఇచ్చారు. ఇక ఉపాధి హామీ కూలీలకు ఇప్పటివరకు డబ్బులు పడలేదు కదా, దానిపై మాజీ ముఖ్యమంత్రి జగన్ స్పందించారు. ఉపాధిపై ఇంత నిర్లక్ష్యమా అని ప్రభుత్వాన్ని అయితే ఆయన ప్రశ్నిస్తున్నారు. నెలల తరబడి వేతనాలు అందక కడుపు మార్చుకుంటున్న కూలీలు, అంతులేని అవినీతి అసమర్థత నిర్ణయాలతోనే ఈ పరిస్థితికి వచ్చిందని జగన్ అంటున్నారు. చంద్రబాబు సర్కార్పై వైఎస్ జగన్ మండిపాటు. ఎంజీఎన్ఆర్ఐ ఈజీఏ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకం. ఈ పథకాన్ని అత్యుత్తమంగా అమలు చేయడంలో మిగతా రాష్ట్రాలతో పాటు ఏపీ ఒకటిగా ఉండేది. టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ 2 ఏళ్లలో ఏపీ పూర్తిగా వెనకబడిపోయింది. ఫలితంగా గ్రామీణుల్లో కొనుగోలు శక్తి బాగా తగ్గిపోయింది. ఉపాధి పొందిన కుటుంబాలు వ్యయం వివరాలే ఇందుకు నిదర్శనం అని చెప్పి ప్రతిపక్ష నేత మాట్లాడుతున్నారు. అలాగే చంద్రబాబు తప్పు చేస్తున్నారు, అందుకే ప్రజలకు ప్రశ్నించే గొంతుకలకు భయపడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సమీక్ష అధ్యక్షుడు కాకర్ల వెంకటరామిరెడ్డి చేసిన తప్పేంటి? సీఎంను సూటిగా ప్రశ్నించిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు
వైఎస్ జగన్ నిన్న ఉద్యోగ సంఘాల నాయకుడిని వెంకటరామిరెడ్డిని అయితే ఆయన ఉద్యోగం నుంచి తొలగించడం జరిగింది శాశ్వతంగా. దీనిపైన మాజీ సీఎం అయితే స్పందించారు. ఎందుకు తొలగించారు అంటే వైసీపీకి ఆయన సపోర్టెడ్గా మాట్లాడారు, గత ఎన్నికల ప్రచారం కూడా చేశారనేది అభియోగంగా ఉంది. ఇది మరి రాజకీయ అభియోగం ఏంటో చూడాలి. సో మొత్తానికి ఇది సాక్షిలోది. ప్రజాశక్తి మనం చూసుకున్నట్లయితే ఆదానికి సిక్కోలు తీరం శ్రీకుర్మంలో 2270 ఎకరాలు తవ్వకాలకు ఎల్ఓసి, అందులో 1123 ఎకరాలు అటవీ భూములు. ఇసుక శాంపిల్స్ను తీసుకెళ్లిన ఏపీఎండిసి అధికారులు. అయిపోయింది, మరొక భూమి కట్టబెట్టినట్టే. మోడీజీ మీ ద్రోహాలను కప్పిపుచ్చుకోవద్దు. ప్రధానమంత్రి మోదీకి సిపిఎం సీనియర్ నేత బృందం కరత్ లేఖ. జనాభా లెక్కలు డీలిమిటేషన్తో మహిళా చట్టాన్ని ముడిపెట్టింది మీరు కాదా అంటూ ప్రశ్నిస్తున్నారు. 2019లో మీకు భారీ మెజారిటీ ఉన్నా చట్టాన్ని అమలు చేయకుండా ద్రోహం చేయలేదా? 4 కార్మిక వ్యతిరేక కోడ్లను, 3 వ్యవసాయ నల్ల చట్టాలను తెచ్చిన మీరు మహిళా బిల్లు ఎందుకు అమలు చేయడం లేదు? ఎస్సీ ఎస్టీ జనాభాకు అనుగుణంగా సీట్లు పెంచడంపై ఎందుకు మాట్లాడడం లేదు? 2023లో చట్టమైన మహిళా రిజర్వేషన్లను 2024 ఎన్నికలు అమలు చేయకుండా మిమ్మల్ని ఎవరో అడ్డుకున్నారు? 180 మంది మహిళా ఎంపీలు ఉండాల్సిన ప్రస్తుత లోక్సభలో కేవలం 74 మందే ఉండడానికి కారణం మీరు కాదా? గుజరాత్ అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేలు 8% కదా. మహిళా రిజర్వేషన్ అడ్డుకోవడం ద్వారా పాపం అంటూ ఉంటే అది మీదే. ఇప్పటికైనా నాటకాలు కాదు, కార్యాచరణ కావాలి అంటూ గట్టిగా ప్రశ్నించారు. ఇక్కడ చూడొచ్చు మనం, కేంద్ర ప్రభుత్వం కార్మికులను ఉద్దేశించి కొన్ని లేబర్ క్యాడర్లను తీసుకొచ్చింది. దానికి ప్రతిపక్షాలు ఆమోదం తెలకపోయినా బలవంతంగా ఆమోదించింది. మరి అలాంటి శక్తి ఉన్న మీరు ఈ మహిళా బిల్లులను ఎందుకు ముందుకు పెట్టలేకపోతున్నారు? అదేమంటే ప్రతిపక్షాల మీద ఎందుకు నేడుతున్నారు? 104 స్థానాల్లో ఉండవలసినటువంటి మహిళలు కేవలం 74% మాత్రమే ఉంటే, 74 మాత్రం 180 మంది ఉండాల్సిన మహిళా ఎంపీలు 74 మంది ఉంటే మీరు ఎందుకు ఆ సీట్లు వారికి కేటాయించలేదని సిపిఎం గట్టిగా ప్రశ్నిస్తుంది అన్నమాట. సో ఇవి ఈరోజు పత్రికల్లోనే ప్రధానమైనటువంటి వార్తలు.